హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనము చికెన్ ఫ్రై చేసుకునే విధానం చూద్దామండి. చికెన్ను ఇలా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇందులో ఉప్పు మ్యారినేట్ చేసుకోవాలి, పసుపు కొద్దిగా, కారము, ఇందులోనే పెరుగు కూడా కొద్దిగా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాము. హాఫ్ అన్ అవర్ ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూస్తాము. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాము. పెనం వేడైంది, ఆయిల్ తీసుకుందాం కొద్దిగా. లవంగాలు, ఇందులోనే సోంపు కొద్దిగా, ఫెన్నెల్ సీడ్స్ అండి, ఉల్లిపాయలు మీడియం సైజు 2 తీసుకున్నాను, పచ్చిమిర్చి 2, ఇందులోనే కరివేపాకు కూడా కొద్దిగా, అల్లం తెల్లగడ్డ పేస్టు, చికెన్కి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేడిందంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైకి చెప్తున్నాను. మీడియం సైజు టమోటా 2, చికెన్లో కొద్దిగా వేసుకున్నాం కదా ఉప్పు, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకోండి, మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఉప్పు వేసామంటే టమాటా త్వరగా వేగిపోతుంది అన్నమాట. ధనియాల పొడి, కారం కూడా వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి వేసుకున్నాము, కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసినప్పుడు కారం వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోండి. పసుపు కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. ఇందులోనే గరం మసాలా కొద్దిగా, చికెన్ కొద్దిగా తీసుకున్నాను కాబట్టి క్వాంటిటీ తక్కువగానే వేసుకుంటున్నాను నేను అన్నీ. ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకునేస్తాము. మీడియం ఫ్లేమ్లో చికెన్ పీసులు గట్టిపడే వరకు వేయించుకోవాలి. ఇందులోనే వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. కలుపుకుంటూ ఉండండి, మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా. వాటర్ అండి కొద్దిగా తీసుకుంటున్నాను. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అదే గిన్నెలో వాటర్ వేసుకొని తీసుకుంటున్నాను. మూత పెట్టుకొని చికెన్ పీసులు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి.
చూసారా వాటర్ అంతా కూడా అయిపోయింది కదా. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. అంతే అండి, సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. కొద్దిగా వాటర్ ఉండగానే ఆఫ్ చేసుకున్నామంటే మీకు గ్రేవీ కావాలన్నా గ్రేవీ సరిపోతుంది అనమాట. ఇంతే అండి, టేస్టీగా స్పైసీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, చికెన్ పీస్ కూడా బాగా ఉడికిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకునేస్తాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతే అండి, సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటుంది అన్నమాట. అన్నిటికీ టిఫిన్లకైనా రైస్కైనా వేడివేడి రసం కాంబినేషన్తో తిన్నారంటే ఇంకా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.